రెగ్యులర్‌గా చేసుకునే పునుగులు కాకుండా కొంచెం వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా ఇలా ట్రై చేయండి. పాలకూరతో పునుగులండి. చాలా బావుంటాయి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటే చాలా తక్కువ టైంలో క్రిస్పీగా, యమ్మీగా పాలకూర పునుగులు చాలా బావుంటాయి. ట్రై చేయండి. వెదరు కూల్‌గా ఉన్నప్పుడు వేడి వేడిగా ఇలా పాలకూరతో పునుగులు ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఫ్రెష్గా ఉండే 3 కట్టల పాలకూరని, ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకోవాలి. పాలకూరని నీట్గా వాష్ చేసి సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వీలైనంత సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. ఆనియన్ని కూడా చాప్ చేసుకోవాలి సన్నగా. 1/2 కప్పు బియ్యం పిండి, 3/4 కప్పు శనగపిండి. పిండిని చూస్తూ కలుపుకోవాలండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని వెడల్పాటి బౌల్లో సన్నగా కట్ చేసుకున్న పాలకూర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 2 చిటికెల పసుపు, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను సాల్టు, 1/2 స్పూను కారం, కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, ఒక చిటికెడు వంట సోడా. వీటన్నింటినీ వేసి ఇలా డ్రైగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. అస్సలు వాటర్ వేయకూడదండి. వాటర్ వేయకుండానే పాలకూర ఆనియన్స్లోని చెమ్మతో మనకు తడి వచ్చేస్తుంది. ఆ తడిని కవర్ చేయడానికి మనము కొద్దిగా శనగపిండిని, బియ్యపిండిని కలుపుతూ ఇలా ముద్దలా చేసుకోవాలి. గట్టిగా పిసుకుతూ మనము వీటిని కలుపుతూ ఉంటే అందులోనే వాటర్ వచ్చేసి మొత్తం పర్ఫెక్ట్గా ఇలా మనకు రెడీ అవుతుంది. కలిపిన మిశ్రమాన్ని 1/2 అన్ అవర్ పక్కనుంచి స్టవ్ పైన ఆయిల్ పెట్టి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న పునుగుల్లాగా పాలకూర మిశ్రమాన్ని ఆయిల్లో ఇలా వదులుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం లేదా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హైలో పెడితే పైన మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది. సో మంటని స్లో లేదా మీడియం ఇలా పెట్టుకొని మనము మన పాలకూర పునుగుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. తక్కువ ఆయిల్ పీలుస్తాయండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు. చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా బాగుంటాయి. మనము పచ్చిమిర్చి కారము లేదంటే రెడ్ చిల్లీ ఇలా ఏదన్నా వాడచ్చు. రెడ్ చిల్లీ వేస్తే కొద్దిగా కలర్ డార్క్గా వస్తుంది. పచ్చిమిర్చి వేస్తే కనుక గ్రీన్గా వస్తాయి. అంతే తేడా. టేస్ట్లో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. ఇలా అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ క్రిస్పీ పాలకూర పునుగులు వేడిగా రెడీ అయినట్టే. చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఈవినింగ్ టీ టైం స్నాక్స్లో ఇలా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చాలా బాగుంటాయండి. క్రిస్పీ అండ్ టేస్టీ హెల్దీ పాలకూర పునుగులు. నచ్చాయా అండి? నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరాయి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.